M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరకాండ 54వ భాగం తెలుసుకుందాం. 54వ భాగం తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే. హరి ఓం. ఈరోజు ఉత్తరకాండ 54వ భాగం తెలుసుకుందాం. అంత లక్ష్మణుడు అడిగినటువంటి ప్రశ్నకి రామచంద్రుడు ఇట్లు చెప్పను. అప్పుడు ఆ రాజు దుర్వార్త విని దుఃఖముతో మంత్రులను హితులను తన వద్దకు పిలిపించి విచారించుతూ ఇట్లను, ప్రజలారా, నారదుడును పర్వతుడును వచ్చి ఘోరమైన స్థాపమును తెలిపి వాయువేగంతో స్వర్గమునకు వెళ్ళిరి. ఏమనవలను? మీరందరూ నా పుత్రుడైన వసువును రాజ్యము నేలుటకు శుభముగా పట్టాభిషిక్తులు చేయుడు. శుభకరముగా ఉండినట్లు ఒక పెద్ద బెలమును నా కొరకు నిర్మించుటకు నేర్పరులైన శిల్పులను దయతో నియమింపుడు. నేను అందుండి తాప ఫలము అనుభవించదను. వర్షము పడకుండా, మంచు పడకుండా, ఎండ తగలకుండా ఉండినట్లు 3 బెలములు నిర్మింపుడు. తుంపుగా వారి చుట్టూను మేలైన ఫలవృక్షములను పుష్పములతోనున్న లతా సమూహములను నాటి దట్టముగా నీడలుండునట్లు పొదరిండ్లను కల్పింప అందు తాపాంతము వరకు ఉండును. అర్ధయోజనము వరకు పుష్పములుండునట్లు చేయుడని చెప్పి తన కుమారుడైన వసువును దగ్గరకు పిలిచి, కుమారా, నీవు ధర్మ మార్గంను విడువకు. క్షత్రియ ధర్మముతో భూమినల్లా పాలింపుము. చిన్న అపరాధమునకై విప్రులు నాకు విపరీతమైన శాపములు చూచితివా? మేలును కీడును కలుగజేయుటకు సమర్థుడు దైవమే కదా. దీనికై విచారింపకము. కలుగున వేవియో కలుగును, పోవున వేవియో తామంతటా అవియే తొలగిపోవును. మానవుడు పూర్వము చేసిన పుణ్య పాపముల ఫలములకు సుఖ దుఃఖములు ప్రాప్తములై కలుగుచుండును అని పుత్రునితో చెప్పి ఆ రాజు చక్కగా సిద్ధపరచబడినటువంటి బిలములోకి వెళ్ళి దీనత్వముతో దినములు గడుపుచుండను. ఇట్లు ఆ రాజు ఆ బిలములో కాలం గడుపుతున్నాడు. దీంతో మనకి ఈరోజు 54వ భాగం పూర్తయింది. రేపు 55 ఉత్తరకాండ 55వ భాగం తెలుసుకుందాం. మీరందరూ కూడా ఎప్పుడు కూడా బ్రాహ్మణులను, అలాగే మన కోసం ఎవరైనా కనుక ఇంటికి వచ్చినట్లయితే వారిని చూడకుండా, వారు ఏ పని మీద వచ్చారో తెలుసుకోకుండా వాళ్ళని నిరాశపరిచినట్లయితే మనకి ఏ విధమైనటువంటి శాపం కలుగుతుందో అంతటి మహారాజే ఆ శాపాన్ని అనుభవించాడు, నువ్వు మహారాజు. అందుకని ఎవరో కూడా మన కోసం ఎవరైనా వచ్చినట్లయితే వారు, అయ్యా ఎందుకు వచ్చారు, నా వల్ల మీకు ఏమి కార్యం కలుగుతుంది, ఏం చేయగలను అని చెప్పేసి అడిగి వాళ్ళని మర్యాదతో కూర్చుండబెట్టి సాగనంపి, అలాగే వారి యొక్క యోగక్షేమములను తెలుసుకొని మనం చేయదగినంత వారికి చేసి వాళ్ళని సంతృప్తిపరిచినట్లయితే మన కుటుంబం మనం ఎంతో సుఖ సంపదలతో
వర్ధిల్లుతాం. అందుకని ఎవరినైనా సరే మనం మన కోసం వచ్చినటువంటి వాళ్ళని అశ్రద్ధ చేయకండి. అశ్రద్ధ చేయకుండా కారణం కనుక్కుని ఆ కారణాలను చేయగలిగితే దాన్ని చేసి వాళ్ళని సంతృప్తిపరిచి పంపుతారని ఆశిస్తూ, మీరు ఈ ఉత్తరాఖండ మనకి ఎన్నో మంచి మంచి విషయాల్ని, తెలియనటువంటి విషయాల్ని తెలియజేస్తుంది. అలనాడు వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణం నుండి దీనిని మనం రోజు కొద్ది కొద్దిగా తెలుసుకుంటున్నాం. దీన్ని మనం తెలుసుకోవటమే కాదు, 10 మందికి దీన్ని తెలియజేసి మన సనాతన సంప్రదాయాల విలువలు కాపాడుతారని, ఈ పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ, మీ రాపాక ఒకటి ప్రభాకర్.